ఏంటి మీరు రాత్రుల్లో ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఇలా మీరు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అది మీ తల్లిదండ్రుల అవకాశాలను దెబ్బతీస్తుందని మీకు తెలుసా? నైట్ షిఫ్టులు మరియు తక్కువ నిద్ర మీ ఫర్టిలిటీ హార్మోన్లను ఎలా నాశనం చేస్తాయో తెలుసా? ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంది ఫర్టిలిటీ అంటే కేవలం ఆహారం, వ్యాయామం అనుకుంటారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది నిద్ర. అవును. మందుల కంటే ముందు నిద్రను ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మీ శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ మొత్తం తలకిందులుగా అవుతుంది. అసలు నిద్రకు ఫర్టిలిటీకి ఏం సంబంధం? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది కేవలం నిద్రకే కాదు, స్త్రీలలో అండం, ఎగ్ నాణ్యతను, పురుషులలో శుక్ర కణాల అభివృద్ధిని కాపాడే గొప్ప యాంటీ ఆక్సిడెంట్. మీరు నిద్ర తగ్గించినప్పుడు శరీరంలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ పెరుగుతుంది. ఇది సంతానోత్పత్తికి కారణమయ్యే ఎల్హెచ్ మరియు ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ల విడుదలను అడ్డుకుంటుంది. హార్మోన్ల అసమతుల్యత, తక్కువ నిద్ర వల్ల స్త్రీలలో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడతారు మరియు ఓవలేషన్ సమస్యలు కూడా తలెత్తుతాయి. పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పడిపోయి ఫర్టిలిటీ తగ్గిపోతుంది. మనం రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య పడుకునే నిద్ర హార్మోన్ల సమతుల్యతకు అత్యంత కీలకం. మరి మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్రపోయే గంట ముందే మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఆ బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. మరియు కెఫిన్ అంటే కాఫీ, టీ సాయంత్రం తర్వాత అస్సలు తీసుకోకండి. గుర్తుంచుకోండి, మంచి నిద్ర అనేది మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో సగం విజయం సాధించినట్టే.